చేసే రూపాంతరపరిచే మీ వాక్కు చేత మాతో మాట్లాడమని వేడుకుంటున్నాను తండ్రి. మీ మహాకృప మా ఎడల విస్తరింపజేయమని మరొకసారి మీ వాక్కు చేత మమ్మల్ని దర్శించమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి ప్రార్థన నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమెనందం గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి వాక్య భాగాన్ని ఈ సమయంలో ఆలోచన చేద్దాం. లాస్ట్ వీక్ మనము పరిగెత్తడం గురించి మాట్లాడుకున్నాం. అయితే పరిగెత్తడం గురించే ఇంకా కంటిన్యూ చేయాలి, కానీ ఇంకా వేరే విషయాన్ని మాట్లాడాలని నాకు అనిపిస్తూ ఉంది. దాని గురించి ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం అనండి ఒకసారి. దేవుని యొక్క రూపాంతరపరచు శక్తి మనలో పనిచేస్తూ ఉంది. ఆమేన్ గట్టిగా. ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్, ద వర్కింగ్ పవర్ ఇన్ అస్, మనలో ట్రాన్స్ఫర్మేషన్కి సంబంధించి నిన్ను నన్ను రూపాంతరపరిచే శక్తి ఒకటి మన లోపల పనిచేస్తూ ఉంది. ఆమేన్. అయితే ఈ సందర్భంలో నేను ఒక విషయాన్ని విజ్ఞాపకం చేయాలనుకున్నది ఏంటంటే, ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ గాడ్ మోషేను ఒక లెవెల్ నుంచి ఇంకో లెవెల్కి ఎలా మార్చింది అనేది ఈరోజు మనం ధ్యానించే విషయం. హల్లెలూయా. మోషేలో ట్రాన్స్ఫర్మేషన్ ఎలా పనిచేసిందో కొన్ని సందర్భాలు, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మీకు జ్ఞాపకం చేస్తాను. దయచేసి గమనించండి ఒకసారి. దీన్ని మన భాషలో చెప్పాలంటే ఒక మాట అంటారు కదా, వాడుతూ ఉంటాం సామెత, ఎక్కడ పోగొట్టుకుంటే గట్టిగా, ఎక్కడో పోగొట్టి ఇంకో చోట వెతుక్కోవద్దు, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. ఆ మాటని కొద్దిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అయితే చూడండి ఒకసారి, ట్రాన్స్ఫర్మేషన్ మోషేలో ఎలా పనిచేసింది అంటానికి కొన్ని విషయాలు మేము ముందు పెడతాను. ఒకటి, నెంబర్ 1, ఫస్ట్ థింగ్, ఇక్కడ ఇతడే, ఈ మోషే ఇతడే అనే మాట మనం చూస్తాం. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, దాన్ని మన భాషలో మనకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలంటే, ఆయనే ఈయన, ఆ మోషేనే ఈ మోషే అని చెప్పడం, ఇతడే అని చెప్పడం యొక్క ఉద్దేశం అది. ఆ పర్టికులర్గా ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో, అంటే ఆయనే ఈయన, అలా మీరు చూశారు కదా, ఇప్పుడు ఇలా మారిపోయాడు అని చెప్పడం అన్నమాట. అలా మార్చబడినటువంటి ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క రూపాంతరపరచు శక్తి ఈ మోషేలో ఎలా పనిచేసిందో, ఏ ఏరియాస్లో పనిచేసిందో మీకు జ్ఞాపకం చేస్తాను. పాయింట్ నెంబర్ 1, మొదటి విషయం ఏం చూస్తామంటే, తను పుట్టినప్పుడు అతడు దివ్య సుందరుడై ఉండుట చూచి అతనిని ఇంట్లో దాచిపెట్టారు. 3 నెలలు దాచబడ్డారు. దాచబెట్టడం యొక్క ఉద్దేశం ఏంటి? దాచిపెట్టకపోతే ఏమవుద్ది? చనిపోతుంది, అనగా ప్రాణం పోతుంది. అంటే ఏం దాచిపెట్టబడింది అంటే ఏం చెప్పాలి? తన ప్రాణం దాచిపెట్టబడింది, తన జీవము దాచిపెట్టబడింది. ఒకటి ఇంటిలో దాచిపెట్టబడింది, తర్వాత జమ్ము పెట్టెలో దాచిపెట్టబడింది, ఆ తర్వాత ఐగుప్తు రాజభవనంలో దాచిపెట్టబడింది. ఆయన్ని ప్రొటెక్ట్ చేయడం, తన ప్రాణం కాపాడడం కోసం. చూడండి ఒకసారి, చిన్నప్పుడు తను పుట్టినప్పుడు దాచిపెట్టబడి పెరిగిన వాడు ఒకానొక సందర్భానికి వచ్చేసరికి తను ఇంకో చోట దాచిపెట్టబడ్డాడు. ఈసారి తను దాచిపెట్టబడిన స్థలం ఎక్కడంటే, ఒక్కొక్క పాయింట్ని నేను కంపేర్ చేస్తూ మాట్లాడతాను, అర్థం చేసుకుందాం. తన ప్రాణం కొరకు తన ప్రాణం దాచిపెట్టబడడం అనే లైఫ్ స్టైల్ని కలిగినటువంటి వ్యక్తి ఒక దగ్గరికి వచ్చేసరికి ఏ స్థాయికి మారాడంటే, 24వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు చదువుతాం ఒకసారి. నిర్గమాకాండం 24వ అధ్యాయం ఆఖరి 2 వచనాలు చూడండి ఒకసారి. 24వ అధ్యాయము నిర్గమాకాండము ఆఖరి 2 వచనాలు. యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలీల కన్నులకు కనబడెను. అప్పుడు మోషే మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే మేఘములో ప్రవేశించి కొండ మీదికి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబగళ్ళు 40 రాత్రులు 40 పగళ్ళు ఉన్నాడు. తర్వాత ఓకే, సో మోషే మేఘంలోకి వెళ్ళడం అనే మాటని మేఘంలో దాచబడ్డ అనే పదంతో నేను పోలుస్తున్నాను. ఎందుకని మేఘంలో దాచబడ్డం అనే మాటని అర్థం చేసుకోవాలంటే,
దీన్ని ఇంకొక సందర్భాన్ని మీకు పరిచయం చేస్తాను. మనందరికీ బాగా తెలిసిన విషయం, రూపాంతరపు కొండ. రూపాంతరపు కొండ మీద ఏం జరిగిందో మనము రీసెంట్గానే ఈ సంవత్సరమే ధ్యానించాలి, ఈ సంవత్సరమే మాట్లాడుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు కొండ మీదకి ఎక్కేటప్పుడు తనతో పాటు ఎవరెవరు ఉన్నారు? పేతురు, యాకోబు, యోహాన్ అనే ముగ్గురు అంతరంగిక అపోస్తలుడు, శిష్యులు ఆయనతో పాటు ఉన్నారు. క్లోజ్ సర్కిల్ అన్నమాట. ఈ ముగ్గురు యేసుతో ఉన్నారు, కొండ మీదకి ఎక్కారు. పైకెక్కిన తర్వాత ఆయన్ని కలుసుకోవడానికి ఇంకొక ఇద్దరు వచ్చారు. ఎవరు? మోషే, ఏలియా ఇద్దరు వచ్చారు. వాళ్ళిద్దరు వచ్చిన తర్వాత మోషే, ఏలియా మరియు ప్రభువు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు. ఈ ముగ్గురు చూస్తున్నారు. అయితే ఆ సందర్భము అదంతా అయిపోయిన తర్వాత పేతురు అన్నాడట, వారు వెళ్ళిపోతున్న సందర్భంలో పేతురు నోరు తెరిచి అన్నాడట, ఏమన్నాడు? 3 సువార్తల్లో మనం ధ్యానించాం ఇదే మాటని. 3 సువార్తల్లో, మత్తయి, మార్కు, లూకా, 3 సువార్తల్లో ఒకే అంశం రాయబడింది, ఒకే ప్యాటర్న్ రాయబడింది. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే, పేతురు నోరు తెరిచి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? మనము ఇక్కడ ఉండుట మంచిది, మనం ఇక్కడ ఉండుట మంచిది. ఆ మాట అంటూ ఉండగానే, ఇదిగో మీకు ఒకటి, మోషేకు, ఏలియాకు 3 పర్ణశాలలు ఇక్కడ కడదాము, ఇక్కడే ఉందాం అని అంటున్నప్పుడు ఆ మాట ఇంకా మాట్లాడుతూ ఉండగానే మేఘము వారిని కమ్మెను. మేఘం కప్పిన తర్వాత ఒక స్వరం వినిపించింది. ఆ స్వరం ఏంటంటే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించున్నాను, ఈయనేం చెప్తే అది చేయండి అని. ఇది 3 సువార్తల్లో సేమ్ ప్యాటర్న్ రాయబడి ఉంది. అంటే మేఘం కప్పబడింది. ఓకే, పేతురు మాట్లాడుతున్నాడు, అనుకున్నదేదో అన్నదేదో తెలిసి తెలియక ఏదో అనేసాడు, తనకు దోచిందేదో అనేసాడు. ఆ అన్న మాటకి జవాబుగా దేవుని స్వరం వినబడుతూ ఉంది. ఆ దేవుడు మాట్లాడే ముందు దేవుని స్వరం పేతురు, యాకోబు, యోహాన్లు వినడం కంటే ముందు వారిని ఏం చేస్తున్నాడట? మేఘంతో కప్పిన తర్వాత మాట్లాడుతున్నాడు. ఎందుకు మేఘంతో కప్పాలి అంటే, ఆ మేఘంతో కప్పబడడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ దేవుని యొక్క స్వరాన్ని విని తట్టుకునే ఆ కెపాసిటీ వాళ్ళకి లేదు. అందుకనే మేఘము అంటే, ఆ మేఘంలో ఈ యొక్క ఏమంటాం సౌండ్ వేవ్స్ ఉంటాయి కదా, అవి చాలా తక్కువగా ఉంటాయన్నమాట. అంటే నీ చెవులు మూసి గట్టిగా వినబడే సౌండ్ వచ్చినప్పుడు అది నీకు వినపడకుండా చెవులు మూస్తాం, చూసారా? అలాగా ఒక మేఘంతో వాళ్ళని కప్పి ప్రిజర్వ్ చేసి తర్వాత దేవుడు మాట్లాడినట్టుగా మనం చూస్తాం. అలాగే ఇదే సందర్భాన్ని మోసే విషయంలో కూడా మనం చూస్తాం. సో ఫైనల్గా నా పాయింట్ నెంబర్ 1 ఏంటంటే, తన ప్రాణము కాపాడబడ్డం కోసం దాచబడినటువంటి మోసే ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల విమోచన కోసం తను ఇప్పుడు మేఘంలో దాచబడుతున్నాడు. ఈ మేఘంలో తను ఎందుకు దాచబడుతున్నాడంటే, ఇశ్రాయేలు ప్రజల రక్షణ కోసం. ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు ఏమన్నారంటే, దేవుని స్వరం వినబడుతున్నప్పుడు వాళ్ళన్న మాట ఏంటంటే, ఇదిగో మీరు మాట్లాడితే మేము చనిపోతాము, ఇదిగో మోషేతో మాట్లాడండి, మేము వింటాం, ఆయన ఏం చెప్పినా వింటామన్నారు. కాబట్టి దేవుడు మోషేతో మాట్లాడే ముందు ఆ మేఘంలోనికి మోషే ప్రవేశించాడు. మేఘంలోనికి ప్రవేశించి కొండ ఎక్కాడని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తర్వాత గమనించండి ఒకసారి, ఇంకా ఇలాగా కొన్ని మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. మోషే ఏ స్థితి నుండి ఏ స్థితి దాకా మారాడు అనేది మన ముందు ఉన్నటువంటి ప్రశ్న. ఏ లెవెల్ నుండి, అనగా ఏ లెవెల్ నుంచి ఏ స్థాయికి వెళ్ళాడు? ఇంకా కొంచెం వివరంగా మాట్లాడుకుందాం. చూడండి ఒకసారి 3వ అధ్యాయం 6వ వచనం చదువుతాం ఒకసారి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనం. నిర్గమాకాండం 3వ అధ్యాయం 6వ వచనం. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. దేవుని వైపు చూడ వెరచెను. ఒక్కసారి పొద దగ్గరికి వస్తున్న మోషే, ఒక పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఆ కాలిపోనటువంటి మోషే, ఆ యొక్క పొద ఏదైతే ఉందో ఆ పొద దగ్గరికి మోషే వచ్చేసరికి అందులో నుంచి దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్వరం వినపడతా ఉంది. 1, నేను నీ తండ్రి దేవుడను, పితరులైనటువంటి అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను అని చెప్పగానే దగ్గరకు వస్తున్నటువంటి మోషే కాస్త, ఓకే చూడండి ఒకసారి, అటువైపు చూడడానికి తన ముఖము ఆ దేవుని చూడడానికి వెరచెను అని చెప్పి చూడలేకపోయాడు, చూడడానికి ఇష్టపడలేదు అని రాస్తుంది. ఆ పొదలో ఉన్న దేవుని తట్టు చూడడానికి ఇష్టపడని మోషే, ఇది ఒక లెవెల్ అయితే,
దేవుని వైపు దేవుని వైపు తిరిగి చూడడానికి, తన ముఖం చూపించడానికి ఇష్టపడని వెరచిన మోషే ఎక్కడి దాకా మారిపోయాడు తెలుసా? ఏ స్థాయికి మారాడో చూడండి ఒకసారి, బాగా గమనించండి ఒకసారి. ఈ వచనం చదువుదాం ఒకసారి. 34వ అధ్యాయం, నిర్గమాకాండం 34వ అధ్యాయం చూడండి ఒకసారి. నిర్గమాకాండం 34వ అధ్యాయం 34వ అధ్యాయం 29 ఎస్ చదమ్మా. మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు. ఓకే, మోషే చేతిలో శాసనములు కలిగిన 2 పలకలు ఉన్నాయి. దేవుని పదాజ్ఞలు, దేవుని చేతి వ్రేలుతో రాయబడిన పదాజ్ఞల్ని పట్టుకొని వస్తున్న మోషే. గమనించండి ఒకసారి. పదాజ్ఞలు కలిగిన పలకల్ని మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించను. ఆ సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. ముఖ చర్మం ప్రకాశించడం అనండి ఒకసారి మాట. దీని గురించి మీకు బైబిల్ స్టడీలో ఉంది, కొద్దిగా దాన్ని వినడానికి, చదవడానికి, ధ్యానించడానికి ప్రయత్నం చేయండి. లాస్ట్ వీక్ బుధవారం మాట్లాడిన దాని గురించి వినండి ఒకసారి. ఇంగ్లీష్లో ఏం రాస్తుందంటే, ద స్కిన్ ఆఫ్ మోసెస్ ఫేస్, మోషే యొక్క ముఖం యొక్క చర్మము సెంట్ ఫోర్త్ బీమ్స్ అని రాసి ఉంటుంది. అనగా యాక్చువల్గా చర్మం వెలగట్లేదు, కానీ లోపల ఉన్న వెలుగు ఈ చర్మం ద్వారా బయటకు వస్తుందట. లోపల ఉన్న వెలుగు చర్మం ద్వారా బయటికి వస్తుందట. గమనించండి ఒకసారి. ఇందాకేం మాట్లాడుకున్నాం? మొదటిసారి ఆ కొండ దగ్గర, పొద దగ్గర ఉన్నప్పుడు, నేను మీ తండ్రి దేవుడను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడని నేను చెప్పగానే దేవుని వైపు చూడడానికి వెరచిన మోషే ఇప్పుడు ఎలా అయిపోయాడంటే, కొద్ది రోజుల్లో ఎలా మారిపోయాడంటే, ట్రాన్స్ఫర్మేషన్, ఎంత ట్రాన్స్ఫర్మేషన్ చూడండి ఒకసారి. ఎంత రూపాంతరపరచబడ్డాడో గమనించండి ఒకసారి. ఇప్పుడు ఎలా మారిపోయాడంటే, తన ముఖం ప్రకాశిస్తుంది. ఇప్పుడు మోషే ముఖం ప్రకాశిస్తుందట. కంటిన్యూ చేయము ఒకసారి. ఇంకా అహరోనును ఇశ్రాయేలీయులందరూ, ద గ్రేట్, తన సొంత సహోదరుడైనటువంటి అహరోను, తర్వాత ఇశ్రాయేలీలు పెద్దలు ఎవరైనా సరే మోషేను చూచినప్పుడు అతని ముఖ చర్మం ప్రకాశిస్తున్నది కనుక వారు అతని సమీపింప వెరచిరి. మోషే వారిని పిలిచినప్పుడు, ఒకసారి ఆగండి ఒకసారి, ఇక్కడ గమనించండి. ఇందాకేం మాట్లాడుకున్నాం? మోషే ఫస్ట్ స్టేజ్ అనగా తన 80 years ఆఫ్ ఏజ్. అది ఓ పెద్ద వయసు గురించి కాదు నేను మాట్లాడేది. 80 years ఆఫ్ ఏజ్లో నేను దేవుణ్ణి అని చెప్పగానే దేవుని దగ్గరికి రావడానికి, ముఖం చూడడానికి వెరచాడట. అలాంటి మోషే ఇప్పుడు ఎలా అయిపోయాడంటే, ఈ 40 years అనగా ఈ కొద్ది కాలంలోనే ఎంతగా మారిపోయాడంటే, ఇప్పుడు ఎలా ఉన్నాడంటే, ఇశ్రాయేలు ప్రజలు ఎక్కువ సమయం లేదు దీనికి దానికి, మహా అంటే 1 year కూడా లేదు ఇంకా. ఓకే, అర్థమవుతుంది కదా? మోషేను దేవుడు పిలిచిన టైంకి, మోషే ఫరో దగ్గర నిలబడే టైంకి ఆయన వయసు 80 సంవత్సరాలు. అయితే దానికి కొద్ది రోజుల ముందే ఈ పద దర్శనం, జస్ట్ కొద్ది రోజులే. ఈ కొద్ది రోజుల్లో ఇప్పుడు అప్రాక్సిమేట్లీ నా అంచనా ప్రకారం ఒక 7 months టైం దేవుని దగ్గరికి ప్రవేశించడానికి, రావడానికి, ముఖము చూపించడానికి వెరచిన మోషే ఇప్పుడు తన ముఖాన్ని ఇశ్రాయేలు ప్రజలు చూడడానికి వెరచేంతగా, ఈవెన్ అహరోను కూడా దగ్గరికి రావడానికి వెరచేంతగా ట్రాన్స్ఫర్మేషన్ తనలో జరిగింది. దానికి అప్రాక్సిమేట్లీ ఒక 7 months గ్యాప్, ఒక 7 లేదా 1 సంవత్సరం అనుకోండి, ఎక్కువ. ఎందుకంటే నీసాను మాసం నుండి ఆ రోజున, అనగా వారు ఆ మోషే ముఖము చూడడానికి వెరచిరి అనే రోజున యోమ్ కిప్పోర్ అంటాం. యోమ్ కిప్పోర్ అంటే 7వ నెల 10వ తారీఖు. వీళ్ళు 1వ నెల బయలుదేరారు. ఐగుప్తు నుంచి బయలుదేరిన డేట్ నుండి 7వ నెలకి ఆయన పరిస్థితి ఇది. అర్థమవుతుందనే మాట్లాడేది. ఐగుప్తు నుంచి బయలుదేరింది 1st month అయితే, 7వ నెల 10వ తారీఖున ఆయన కిందికి, అనగా 2 పలకలు పట్టుకొని, అనగా ఆల్రెడీ ఒకసారి బంగారు దూడ పాపము పగలగొట్టడం, దీనికి మధ్యలో 80 రోజులు తేడా ఉంటుంది.
సో మొత్తానికి ఈసారి ఆ యొక్క దేవుని ఆజ్ఞల పలకలు తీసుకొచ్చేసరికి మోషే ముఖం వెలుగుతూ ఉంటే ఇశ్రాయేలీలు కానీ అహరోను కానీ ప్రధాన యాజకుడు అనబడుతున్న అహరోను కానీ ఇశ్రాయేలు ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా దగ్గరికి రావడానికి ఏమారట, వెరచిరి అని రాస్తుంది. ఎగ్జాక్ట్ సేమ్ వర్డ్, ఎగ్జాక్ట్. దాచబడిన వాడు ఇప్పుడు తన ప్రాణం కొరకు దాచబడిన వాడు ఇశ్రాయేలు ప్రాణముల కొరకు దేవుని మేఘంలోనికి ప్రవేశించిన దాచబడిన మోషే. తన ప్రాణం కోసం కాదు, ఇశ్రాయేలు ప్రజల ప్రాణం కోసం దాచబడిన మోషే. రెండోది చూడండి ఒకసారి. ఇప్పుడు దేవునికి ముఖం చూపించడానికి, ముఖము అటువైపు చూడడానికి వెరచినటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా మారిపోయాడంటే తన ముఖాన్ని, ఓకే, ఎందుకు వెలుగుతుంది ఆయన ముఖం? ఆయన మొహం వెలగడానికి కారణం ఏంటట? దేవునితో తను గడిపిన సమయం, దేవునితో తాను గడిపిన సమయం. అంతేకాదు దేవుడు ఆయనతో మాట్లాడుతూ ఉంటే విని అక్కడ ఉన్నందుకు, ఆ ప్లేస్లో ఉన్నందుకు దేవుని యొక్క వెలుగు తనలోనికి వచ్చింది. ఆ వెలుగు చేత తను బయటకు వచ్చేసరికి, తను కిందికి దిగొచ్చేసరికి తన ముఖం వెలుగుతుంది. ఆ వెలుగుతున్న సంగతి ఆయనకు తెలియదట. దగ్గరికి రావడానికి ఇశ్రాయేలు ప్రజలు మరియు అహరోను వెరచిరి. అప్పుడు ఈయన ఏం చేశాడంటే అది చూడకుండా ఉండడం కోసం తన ముఖానికి ముసుగేసుకున్నాడట. అది చూడకుండా ఉండడం కోసం ఆ ముఖానికి ముసుగు వేసుకున్నాడు అని రాస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. అనగా ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ అనేది ఇక్కడ నేను మాట్లాడాలనుకున్న విషయం ఏంటంటే, ఎక్కడ మనము తగ్గించబడి, నిందించబడి, ఇబ్బంది పెట్టబడతామో అదే స్థలంలో మంచి సాక్ష్యంతో నిలబడడం, అది దేవుడు మన నుంచి కోరుకునేది. ఆమె నన్ను గట్టిగా మరొకసారి చెప్తున్నాను. ఈ మొదటి రెండు కూడా చాలా హై స్పిరిచువల్ థింగ్స్ ఇవి. కానీ మన రెగ్యులర్ లైఫ్కి సంబంధించిన విషయాలు ఇప్పుడు మాట్లాడతాను. జాగ్రత్త గమనించండి ఒకసారి. ఎలాంటి స్థితి నుండి ఎలా మారాడు? ఓకే, ఏ స్థలంలో అయితే, ఏ ఫ్యామిలీలో అయితే, లేకపోతే ఏ సమాజంలో అయితే, లేకపోతే ఏ కమ్యూనిటీలో అయితే, ఏ ప్రాంతంలో అయితే మనం నిందించబడి తలదించబడే పరిస్థితిలో ఉంటామో అలాగే ఉంచడం దేవుని చిత్తం కాదు. అక్కడి నుండి ఎక్కడ కింద పడ్డామో అక్కడే లేపబడతాం, అక్కడే మనము రూపాంతరపరిచి అక్కడే దేవుడు మనల్ని తల పైకెత్తే స్థితికి తీసుకురాగలడు. అంత ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ మన లోపల దేవుడు కలిగి ఉన్నాడు, పనిచేస్తున్న కార్యకార్యగు శక్తి గురించి ఈరోజు నేను మాట్లాడుతూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఒక రోజున ఈయన ఇంకొక మాట అనిపించుకున్నాడు. ఏమనిపించుకున్నాడో తెలుసా? 40 ఇయర్స్ అయిపోగానే తన సహోదరులు అనగా ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి బయలుదేరాడు. తన సహోదరుని చూద్దామని బయలుదేరాడు. ఎంత వయసు ఎంతప్పటికి? 40 ఇయర్స్. బాగా వినాలి ఒకసారి. ఈ 40 ఇయర్స్ అప్పుడు ఆ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చేసరికి ఒక ఐగుప్తీయుడు ఇశ్రాయేలుని హింసిస్తున్నాడట. అన్యాయం చేసి హింసిస్తుంటే ఆ సీన్లో ముగ్గురే ఉన్నారు. ఎవరెవరు? ఆ హింసించబడుతున్న వ్యక్తి, హింసిస్తున్నటువంటి ఐగుప్తీయుడు, అన్యాయం చేస్తూ హింసిస్తున్నటువంటి ఐగుప్తీయుడు, తర్వాత ఇంకెవరున్నారు? మోషే. చుట్టూ చూశాడట, ఇంకెవరు లేరు అక్కడ. ఏమండి, చుట్టూ చూస్తే ఎవరెవరు ఉన్నారు? ఎవ్వరు లేరని రాస్తుంది అక్కడ, క్లియర్గా రాసి ఉంటుంది అక్కడ. ఎవ్వరు కనపడలేదు. అప్పుడు ఏం చేశాడట? హింసించబడుతూ అన్యాయమైనటువంటి వ్యక్తి పక్షంగా ఈ ఐగుప్తీయుని చంపి పూడ్చిపెట్టేశాడు, న్యాయం తీర్చాడు. అనగా ప్రతీకార హత్య లేదా న్యాయం హత్య అంటాం దాన్ని. సో అది చేశాడట. అది చేసిన 24 అవర్స్ తర్వాత, ఎగ్జాక్ట్లీ అనండి ఒకసారి అన్నమాట, 24 అవర్స్, 24 మరుసటి దినం మళ్ళీ అదే స్థలంలో వెళ్తున్నప్పుడు ఈసారి ఇశ్రాయేలీలు ఒకరికొకరు అన్యాయం చేసుకుంటున్నారట. ఒకరితో ఒకరు పోట్లాడుచున్నారని రాస్తుంది. గొడవ పడుతున్నారు. ఈ గొడవ అవుతున్న సందర్భంలో మోషే కలుగజేసుకొని, సహోదరులారా మీరెందుకు ఒకరినొకరు అన్యాయం చేసుకుంటున్నారు అని మాట్లాడితే అప్పుడన్న మాట ఏంటో తెలుసా? ఏమన్నారు చెప్పండి ఒకసారి. మా మీద అనండి, మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్ను ఎవరు నియమించారు అన్నారట. ఒకసారి చెప్పాలి, ఏమేమన్నారు? మా మీద, అధికారి అంటే రూలర్,
అధికారి అంటే రూలర్, పై ఆఫీసర్ అన్నమాట. మా మీద రూల్ చేయడానికి నువ్వెవరు? 1. 2, జడ్జ్, తీర్పు తీర్చడానికి తీర్పరి. మాకు తీర్పరివా నువ్వు? బాగా వినాలి ఒకసారి. ఏమన్నారట? మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్నెవడు నియమించాడు అన్నారట. ఓకే, ఇది ఇలా ఉంటే దేవుడు అదే ప్రజల మీద ఇతన్ని ఏమని నియమించాడో తెలుసా? ఇప్పుడు చదవండి ఒకసారి. అపోస్తుల కార్యం గ్రంథం 7వ అధ్యాయం. ఎన్నో వచ్చిన అపోస్తుల కార్యం గ్రంథం 7వ అధ్యాయం ఇందాక చదివాం కదా. 27 చదవండి. అయినను తన పొరుగువానికి అన్యాయం చేసినవాడు మా మీద అధికారినిగాను తీర్పరినిగాను నిన్ను నియమించిన వాడు. అధికారిగాను తీర్పరిగాను నిన్ను నియమించింది ఎవరు అని అన్నాడట. తర్వాత, నీవు నిన్న ఐగుప్తిని చంపినట్టు నన్నును చంపదలిచి ఉన్నావా అని అతన్ని త్రోసివేశాడు. ఐగుప్తిని చంపినట్టు నన్ను కూడా చంపుతావా అని చెప్పి త్రోసివేశాడట. త్రోసివేయబడిన మోషే అనండి ఒకసారి. అవమానించబడిన మోషే, తల దించబడిన మోషే. ఎలా ఉంటుంది అలా అంటే, మనం ఏదో మేలు చేయడానికి వెళ్తే నువ్వెవరు మాకు చెప్పడానికి? నువ్వేమన్నా మా మీద అధికారివా, మాకు తీర్పరివా, మాకు జడ్జివా అంటే దేవుడు ఏం చేశాడో తెలుసా? చదవమ్మా, కంటిన్యూ. మోషే ఆ మాట విని పారిపోయి మిద్యాను దేశంలో పరదేశీ అయి ఉండి అక్కడ 2 కుమారులను కనెను. 40 ఏండ్లైన పిమ్మట సీనాయి పర్వతారణ్యమందు ఒక పొదలోని అగ్ని జ్వాలలో ఒక దేవదూత డైరెక్ట్గా 35వ వచనం. అధికారినిగాను తీర్పరిగాను నిన్ను నియమించిన వాడెవడని వారు నిరాకరించిన ఈ మోషే అతనికి పొదలో కనబడిన దేవదూత ద్వారా దేవుడు అధికారినిగాను విమోచకుడుగాను నియమించాను. ఓకే, తేడా ఏంటి? వాళ్ళు ఏమన్నారండి? అధికారిగాను తీర్పరిగాను మాకెవడు నియమించాడు అని అడిగారట. ఆ మోషేనే ఈ మోషే. బాగా వినండి ఒకసారి. యాక్చువల్గా ఈ 7వ అధ్యాయం, అపోస్తల కార్యం 7వ అధ్యాయం యొక్క కాన్సెప్ట్ ఏంటంటే, అలాంటి మోషే ఇలా మార్చాడు అని చెప్పడమే, ఆ మోషే ఇలా మారిపోయాడని చెప్పడమే. చదవండి ఒకసారి. ఇప్పుడు ఏమని రాస్తుంది ఇక్కడ? ఇప్పుడు ఆయన్ని దేవుడు ఏమని నియమించాడట? అధికారిగాను విమోచకుడు అనండి ఒకసారి. చెప్పాలి. అధికారిగాను. ఓకే, అంటే ఏంటి మరి? విమోచకుడు అంటే ఏంటో తెలుసా? కొంచెం మనకు అర్థమయ్యే భాషలో చెప్పండి. విడిపించేవాడు, ఇంకా రెడీమర్. అర్థాలు కాకుండా కొంచెం వివరంగా ఏమన్నా అర్థమయ్యేలా చెప్పండి. అంతకు ముందున్న మాటకి ఈ మాటకి తేడా ఏంటి? సంసోన్ అంటాడు ఒక మాట, నా దూడతో దున్నకపోతే నీకు రాదు అని. తెలుసా? నీవు మాకు తెలియదు. సంసోన్ పొడుపుగా తెస్తాడు, ఎవరు చెప్పరు. ఓకే, ఎవరికైతే తెలుసో వాళ్ళతో అడిగిపిస్తే అక్కడిని తీసుకొచ్చి చెప్తారనమాట. సరే, పాయింట్ ఏంటంటే, మాకు అధికారిగాను విమోచకునిగాను ఎవరైతే నువ్వు మాకు అధికారివి తీర్పరి నిన్నెవరు ఏర్పాటు చేశారా అన్న వాళ్ళకే అధికారిగాను విమోచకుడు అంటే రెడీమర్ అంటాం. రెడీమర్ అనే మాటకి విడిపించేవాడు అని అర్థం. మీకు ఒక విషయం చెప్తాను. ప్రవక్తలు చాలామంది ఉంటారు, రాజులు చాలామంది ఉంటారు, ఏలేవాళ్ళు చాలామంది ఉంటారు, బోధకులు చాలామంది ఉంటారు, ఉపదేశకులు చాలామంది ఉండొచ్చు. విమోచకుడు మాత్రం ఒక్కడే ఉంటాడు. ఇది ఒక్క సీటే ఉంటుంది. అనండి ఒకసారి మాట. విమోచకులు ఎంతమంది? ఒక్క సీటే. ఆ ఒకటే చెప్పులు ఉంటాయి, అవి ఒక జత చెప్పులే ఉంటాయి వాళ్ళకి. ఆ చెప్పులు అంటే పొజిషన్ అని అర్థం. ఈ విమోచకుడు గనక ఆ సమీప బంధువుడై ఉండి, ఓకే, ఆ విమోచించడానికి ఇష్టపడేవాడై ఉండి, డబ్బులు ఉన్నటువంటి వాడు మాత్రమే విమోచించాలి. నేను విమోచించలేను అని అంటే ఈ వ్యక్తి ఏం చేయాలి తెలుసా? నా చెప్పులు ఇప్పేసి నెక్స్ట్ ఇంకెవరున్నారో ఇంక వేరే వాళ్ళకి ఇచ్చేయాలి. అంటే విమోచకుని స్థానం ఎంత ఉంటాయి? ఎన్ని ఉంటాయి విమోచకుని స్థానాలు? ఒక్కడే ఉంటాడు. విడిపించేవాడు ఒక్కడే అనండి ఒకసారి. ఎవరిని పట్టుకోనైతే నువ్వు మాకు అధికారివా, నువ్వు మాకు తీర్పరివా అన్నారో, ఇప్పుడు తీర్పరివి కాదు, నువ్వే మాకు దిక్కు అయ్యావు.
వాళ్ళకి మోసే తప్ప దిక్కు లేకుండా చేశాడు దేవుడు. అలా మార్చాడు మోసేని. ఆమెనండి గట్టి, కొంచెం గట్టిగా అనాలి. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. మోసేని ఏ లెవెల్ నుంచి ఏ లెవెల్కి మార్చాడు అనే ఆ ట్రాన్స్ఫర్మేషన్ని మనం మాట్లాడుకుంటున్నాం. చూడండి ఒకసారి, ఎక్కడైతే మోసే మా మీద నువ్వు అధికారిగా తీర్పరిగా నిన్ను నియమించింది ఎవరు అన్న ప్లేస్ నుండి దేవుడు ఆయనని అధికారిగాను, ఇక నువ్వే వాళ్ళకి దిక్కు, ఇంకా ఇక వాళ్ళు ఎక్కడికి వేరే అవకాశం లేదు, వేరే ఛాన్స్ లేదు, వేరే చాయిస్ లేదు వాళ్ళకి. నువ్వే వాళ్ళకి చాయిస్గా, మోసేని మాత్రమే వాళ్ళకి చాయిస్గా ఏర్పాటు చేశాడట. ఆమెనండి గట్టిగా హల్లెలూయా. ఇట్లాంటిది మాకు కూడా కావాలి ప్రభువా, మాకు కూడా కావాలి. ఎక్కడ తలదించుకున్నామో, ఎక్కడ నువ్వెవరు నువ్వెంత అన్నామో అదే చోట నువ్వే దిక్కు అనే స్థానంకి నేను రావాలని ఉంది అని ఉంది అనేవాళ్ళు గట్టిగా ఆమెనండి. అయితే మీకు ఎవరికి లేదైతే దేవునికి స్తోత్రం. అయితే పాయింట్ ఏంటంటే అలా మార్చడానికి కొన్ని ఉన్నాయి, కొన్ని స్టెప్స్ ఉన్నాయి. అవన్నీ నేను మాట్లాడే ముందు ఆ ప్రిపరేషన్ కోసం ఈ మాటలని జ్ఞాపకం చేస్తున్నాను. గమనించండి ఒకసారి. ఎన్ని మాట్లాడుకున్నాం ఇప్పటిదాకా? ఎన్ని మాట్లాడాం ఇప్పటిదాకా? 2 3 3 ఏడున్నర ఏమో 3 చెప్పినా నేను ఇప్పుడు. దాచబడిన వాడు అని మాట్లాడినామా? రెండవది ఏంటి? వెరచిన వాడు అని మాట్లాడుకున్నామా? మొహం చూడడానికి, దేవుని మొహం చూడడానికి వెరచిన వాడు. ఇప్పుడు ప్రజలందరూ ఆయన మొహం చూడడానికి వెరచిపోతున్నా, అంటే వెరిచారు అన్న చదివామా? ఏడున్నారా మీరు? ఎన్నైనా ఇప్పటికీ? 3 అయినాయి. ఓకే, 4వది మాట్లాడుకుందాం. ఓకే, నా వంటి ప్రవక్త అని రాసింది. నా వంటి ప్రవక్త. ఓకే, చదవండి ఒకసారి. ఆ మాట కూడా చదువుదాం ఒకసారి. 36వ వచనం. ఇతడు ఐగుప్తులోను సముద్రములోను, ఐగుప్తులోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చెను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. తర్వాత 38వ వచనం కూడా చదవండి. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోను మన పితరులతోను అరణ్యములోని సంగమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకొనినవాడు ఇతడే. ఓకే, పదే చెప్పడం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన ఎక్కడి నుంచి ఎక్కడికి మారాడో చెప్పడానికి ఈ మాటలని చెప్తున్నాడు. ఇందులో యాక్చువల్గా 3 ఉన్నాయి ఇంకా. ఓకే, ఫాస్ట్గా జ్ఞాపకం చేస్తాను, చూడండి ఒకసారి. మొదటిది ఏంటంటే, అంటే 4వది, మన లెక్కలో 4వది ఏంటంటే, అరణ్యములో సంఘముతో ఉన్నాడట, కొండ మీద దేవునితో ఉన్నాడంట. ఏమని రాస్తుంది అక్కడ? అరణ్యములో సంఘముతో కూడా ఉన్నవాడు. అరణ్యములో అనండి ఒకసారి. అరణ్యములో సంఘముతో ఉన్నాడు. నెక్స్ట్, కొండ మీద తనతో మాట్లాడుతున్న దేవదూతతో కూడా ఉన్నాడు. ఈ ఉన్నాడు అనే మాట అంత పర్టికులర్గా అవసరమా మనకి? ఎందుకంటే ఈయన ఎలాంటి వాడంటే, అంతకుముందు వెతికితే మీరు కొంచెం ముందుకు చదవండి ఒకసారి, పారిపోతాం. అనండి ఒకసారి. మోషే ఎన్నిసార్లు పారిపోయి ఉండొచ్చు? పారిపోవడానికి అవకాశాలు ఉన్నాయి ఆయనకి. ఇశ్రాయేలీయులు ఎర్ర సముద్రం దగ్గర సనగగానే ఏం చేయాలి? నాకు వద్దు ఇది అని వెళ్ళిపోవచ్చుగా. అవసరమా నాకు ఇది, నాకు వద్దు అని వెళ్ళిపోవచ్చా? నాకెందుకు ఇది, నాకెందుకు ఈ జాబ్, ఈ పొజిషన్ నాకెందుకు అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోవచ్చుగా. చూడండి ఒకసారి. అంతకుముందు ఇందాక ఏం మాట్లాడుకున్నాం మనం? మా మీద అధికారిగాను తీర్పరిగాను నిన్నెవడు నియమించాడు అనగానే ఏమని రాస్తుంది అక్కడ? మోషే మిద్యానుకు పారిపోయాడు అని రాస్తుంది. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ ఛాన్స్, ఎక్కడ ఇబ్బంది కలిగితే అక్కడి నుంచి పారిపోయేవాడు. ఎస్కేపింగ్ పర్సనాలిటీ. పారిపోయేవాడు ఇప్పుడు ఎలాంటి వ్యక్తిగా మారాడంటే, ఎంత సనిగినా ఏం జరిగినా అరణ్యంలో ఇశ్రాయేలుతో ఉన్నవాడు, ఎర్ర సముద్రం దగ్గర ఇశ్రాయేలుతో ఉన్నవాడు, ఆ తర్వాత కొండ మీద దేవుడు మాట్లాడుతుంటే దేవునితో కూడా ఉన్నవాడు. ఇంకో మాట ఏంటంటే, రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. సనుగుతున్న ఆత్మ సంబంధంగా అన్నటువంటి సెక్యులర్ వరల్డ్తోనూ అద్భుతమైన స్పిరిచువల్ వరల్డ్తోనూ రెండింటిని బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని. ఉంటే అటన్నుంటాం, ఇటన్నుంటాం మనం. ఓకే, పోతే సెక్యులర్ అంతే,
మాకు దేవుడు వద్దు, నామినల్గా అలా ఉందాం అంతే. అప్పుడప్పుడు పోయొద్దాం సంఘానికి, అప్పుడప్పుడు అలాగా వినొద్దాం అంతే. ఎక్కువ చేయొద్దు మనం. సెక్యులర్ వరల్డ్. పోనీ ఇటు స్పిరిచువల్ అయిపోయామనుకోండి, స్పిరిచువల్ అయిన తర్వాత సెక్యులర్ వరల్డ్తో కనెక్షన్ ఉండదు, ఇంకా సెక్యులర్ వరల్డ్తో సంబంధం లేకుండా బతికేస్తాం. కానీ మోషే రెండింటినీ బ్యాలెన్స్ చేసే విధంగా పారిపోలేదు. అనండి ఒకసారి, పారిపోకుండా వారితో కూడా ఉన్నవాడు అని రాస్తుంది. ఆ ఉన్నవాడు ఇతడే, అరణ్యంలో ఉన్నవాడు ఇతడే. ఇదిగో అప్పుడు పారిపోయిన వాడే ఇక్కడ ఉన్నవాడు, ఆయనే ఈయన అని చెప్తున్నాడు. ద ట్రాన్స్ఫర్మేటివ్ పవర్. అనండి ఒకసారి. ఇంకో విషయం చెప్తాను మీకు, మోషే గురించి రెగ్యులర్ హిస్టారికల్గా మాట్లాడాలంటే ఈ భూమి మీద ఉన్న మోస్ట్ పవర్ఫుల్ ఎకనామికల్ కంట్రీ, దేశం యొక్క ఎకనామిక్స్ ఫైనాన్సెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం ఆ ఫైనాన్సెస్ మొత్తాన్ని ఆ దేశం నుంచి లాగి పడేసిన వాడు మోషే. ఫైనాన్షియల్ టర్మ్లో మాట్లాడాల్సి వస్తే, ఓకే, ప్రపంచ ఎకనామిక్స్ భాషలో మాట్లాడాల్సి వస్తే, ప్రపంచంలోకెల్లా మోస్ట్ పవర్ఫుల్ కంట్రీ దాని యొక్క ఫైనాన్సెస్ అన్నిటినీ అక్కడి నుంచి ఇంకో దేశానికి ట్రాన్స్ఫర్ చేసిన వాడు మోషే. పవర్ఫుల్ ఎకనమిస్ట్ అనాలి, ఓకే, ఫైనాన్షియల్ థింగ్స్ విషయంలో. అలా కాకుండా ప్రపంచంలోని అత్యంత అధునాతనమైన శక్తివంతమైన రాజ్యాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళకి ఎటు కాకుండా చేసిన వాడు, వాళ్ళని ఇదిగో ఆ దేశాన్ని తెగుళ్ళతో నింపిన వాడు మోషే. ఓకే, హిస్టారికల్గా పవర్ రూలింగ్ విషయంలో మాట్లాడితే. సో మామూలుగా పారిపోయేవాడు ఎలాగ మారిపోయాడో చూడండి ఒకసారి. పారిపోయే మనస్తత్వం ఎస్కేపిజం అంటాం. కొంచెం బరువు అయితే లేచి వెళ్ళిపోతాం, కొంచెం ఇబ్బంది కలిగితే వదిలేసి వెళ్ళిపోతాం, కొంచెం కష్టమైతే మాకు ఇది వద్దంటాం, నేను చేయలేను ఇక్కడ, నా వల్ల కాదంటాం. నేను మాట్లాడేది అర్థమవుతుంది కదా. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా మారాడంటే తన జీవితంలో గమనించండి ఒకసారి. ఇదిగో నీవు ఇశ్రాయేలుని తీసుకొని ఐగుప్తు దేశం నుంచి ఆ యొక్క పాలు ప్రదేశంలోకి నడిపించాలి అంటే మొత్తం చివరి దాకా దేవుడే ఇక్కడ నువ్వు చచ్చిపో అని చెప్పేదాకా బతికాడు ఆయన. ఇంకా చాలు ఆపే, ఇంకా నువ్వు రిటైర్ అయిపో అని దేవుడు చెప్పేదాకా నడిచాడు ఆయన. కొండెక్కి అక్కడ నువ్వు ఇంకా నీ ప్రాణం పోవాలి, అక్కడ నువ్వు నిద్రపోతావు అని చెప్పేదాకా అక్కడ దాకా నడిపించాడు ఆయన. ఎప్పుడు వదిలిపెట్టేసి వెళ్ళిపోలేదు, ఎప్పుడు చేయి విడిచిపెట్టి వెళ్ళిపోలేదు. అంతగా దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ మోషేలో పనిచేస్తూ ఉంది. ఆమె నన్ను గట్టిగా, ఎక్కడ తలదించుకున్నామో అక్కడ తలెత్తుకునే సాక్ష్యమే నిజమైన సాక్ష్యం. పారిపోయేది సాక్ష్యం కాదు. ఎస్కేప్ అయిపోయి ఆ చేతులు ఎత్తేసి ఇదిగో ఐ క్విట్ అని చెప్పడం సాక్ష్యం కాదు. ఓకే, అర్థమవుతున్నట్టు నేను మాట్లాడేది. గమనించండి ఒకసారి. మోషేకి అలాంటి ఛాన్సులు చాలాసార్లు ఉన్నాయి. జనులందరూ ఆయన్ని కొట్టడానికి రాళ్ళెత్తిన రోజులు ఉన్నాయి. తర్వాత జనులందరూ దేవునికి ఆయనకు విరోధంగా మాట్లాడిన రోజులు ఉన్నాయి. అలాంటి రోజులు ఆయన ఏం చేశాడు తెలుసా? సాగిలపడ్డాడు. సంఖ్యాకాండంలో దాదాపుగా 7 సార్లు సాగిలపడ్డాడని రాస్తుంది. అనండి ఒకసారి మాట. ఎన్నిసార్లు? 7 times, అప్రాక్సిమేట్లీ 7 times సాగిలపడ్డాడు. ఆ 7 సార్లలో దేవుని దగ్గర సాగిలపడ్డ సందర్భాలు ఉన్నాయి. సంఘం ఎదుట, సర్వ సమాజం ఎదుట సాగిలపడ్డ సందర్భాలు ఉన్నాయి. కొరాహు పాపం జరుగుతున్నప్పుడు అప్పుడు సాగిలపడ్డాడు. అయ్యలారా ఇలా చేయకండి, ఇశ్రాయేల్ అందరూ ఇదిగో మేము తిరిగి మా ఐగుప్తు దేశానికి వెళ్ళిపోదాం పదండి అని చెప్పి వాళ్ళు తీర్మానం చేసుకొని వెళ్తున్నప్పుడు అప్పుడు కూడా సాగిలపడ్డాడు. ప్రజల ఎదుట సాగిలపడ్డాడు. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, ఆయన ఎప్పుడు పడితే అప్పుడు ఏదో ఒక సందర్భాన్ని బట్టి ఐ క్విట్ అని వదిలిపెట్టేసి వెళ్ళిపోలేదు. ఒకానొక సందర్భంలో ఒక దైవజనుడు మాట్లాడుతూ ఒక ఆయన అంటాడు ఇలాగా, ఒకరోజు రాత్రి ఒక దైవజనుడికి కలిగిన ఇబ్బందిని బట్టి ఆయన అనుకున్నాడట, మంచి ప్రార్థనాపరుడు, వాక్యం తెలుసు, బాగా పరిచయం చేయగలిగిన, దేవునితో తనకున్న అన్నీ బాగానే ఉన్నాయి, మంచి వరాలు కలిగినటువంటి వాడు. కానీ కుటుంబము, సంఘము, ఇబ్బందులు, ఈ సమస్యలన్నీ నేను తట్టుకోలేకపోతున్నానని చెప్పి ఒకరోజు ఆయన డెసిషన్ తీసుకున్నాడట. హీ జస్ట్ వాంటెడ్ టు క్విట్ హిజ్ ఐడెంటిటీ. తన ఐడెంటిటీని వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నట్టట. ఏమంటే అర్థమైందా? ఐడెంటిటీ వదిలేయడం అంటే ఇక ఈ పేరు వాడను,
ఈ మనిషిని నేను కాదు, పోయి ఇంకో రకంగా బతికేస్తాను, ఏదో ఒక చోట ఏదో కొత్తగా నా జీవితాన్ని ప్రారంభించేస్తాను. ఎందుకంటే నేను నా షేప్ను మార్చేసుకొని, నా వస్త్రధారాన్ని మార్చేసుకొని ఏదో ఒక దూర ప్రాంతానికి వెళ్ళిపోయి, ఏ అరణ్యంలోనో ఎక్కడో ఏ ట్రైబల్ ప్లేస్కో వెళ్ళిపోయి అక్కడ స్వార్థ చెప్తూ బ్రతికేస్తా. ఐడెంటిటీ మార్చేసుకుందాం అనుకున్నాడట. దేవునికి స్తోత్రం. నా పాయింట్ వినండి ఒకసారి. దేవుడు నువ్వు ఉన్న లొకాలిటీలో, నువ్వు ఉన్న ఫ్యామిలీ, నువ్వు ఉన్నటువంటి ఆ కమ్యూనిటీ మధ్యలో నీకు ఒక ఐడెంటిటీ ఇచ్చాడు. వీఆర్ నాట్ హియర్ టు క్విట్ దట్ ఐడెంటిటీ. అర్థమవుతుందని మాట్లాడేది. అయితే దేవుడు తనతో మాట్లాడుతూ ఈ మోషేని కూర్చున్న ఈ వర్తమానం తనకి తెలియజేస్తే, ఆ ఇతడే అనే వచనం తనని ప్రభావితం చేసిందట. తను వెంటనే మారిపోయి ఒక ఘనమైనటువంటి పరిచర్య తను ముగించాడు. ఆమె అన్నటి గట్టిగా దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మాట్లాడేది అర్థమవుతుంది కదా. చాలాసార్లు ఐ క్విట్, నాకు వద్దిది అని చాలామంది ఐడెంటిటీని వదిలేయడం అంటే ఆయనకు అయిందేమో. చాలామంది వ్యక్తులుగా ఏమంటామంటే సూసైడల్ థాట్స్కి వెళ్ళిపోతారు. ఇదిగో అయిపోద్ది కదా, అయిపోద్ది కదా అనుకుంటారు. నో, చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ నా లోపల కార్యగు శక్తి మనలో పనిచేస్తుంది. ఎక్కడ తలదించుకున్నామో అక్కడే తలెత్తగలిగినటువంటి స్థాయి జీవితం దేవుడు మనకి ఇవ్వగలడు. ఆమె నన్నండి గట్టిగా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంకో విషయం చెప్తాను. యాక్చువల్గా దిస్ ఇస్ నాట్ టుడేస్ టాపిక్. ఈరోజు నేను సిద్ధపడి వచ్చిన వాక్యం ఇది కాదు, కానీ దేవుడు మీతో మాట్లాడుతున్నాను. ఎప్పుడన్నా సరే నేను వాక్యము మారింది అని చెప్పానంటే పర్టికులర్గా ఎవరి కోసము అని అర్థం, నా కోసం అని అర్థం. ఆమె నన్నడి గట్టిగా. పోయిన వారం చెప్పిన ఆ పరుగుల మిగిలిన పరుగుల గురించి మాట్లాడాలి. ఉదయం కూడా అవే మాట్లాడొచ్చాను. ఉదయం కూడా వాటిల్లో నుంచే షేర్ చేశాను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మాత్రం దేవుని మహాకృపను బట్టి నేను సిద్ధపడిన దానికి వేరుగా ఈ విషయాలు మీతో షేర్ చేస్తున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఎన్నో ఇప్పటికీ ఏమో పాస్టర్ గారు 4 అయ్యాయి. 4th ఏంటమ్మా? చాలా చెప్పారు. పారిపోయేవాడు ప్రజలతో ఆ ఐడెంటిటీలో కొనసాగాడు. పారిపోయే మెంటాలిటీ, ఎస్కేపిజం అనే మెంటాలిటీ కలిగిన వాడు నిలబడి సాత్వికంతో స్థిరంగా ప్రజలను స్థిరపరిచేవాడుగా మారిపోయాడు. ఆమె నండి గట్టిగా. ఆ తర్వాత ఎక్కడైతే నువ్వు మాకు అధికారివా తీర్పరివా అన్న చోట దేవుని చేత అధికారిగా విమోచకుడిగా నువ్వే మాకు దిక్కు అనే స్థాయికి మారిపోయాడు. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక విషయాన్ని ఇక్కడ మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ 7వ అధ్యాయంలో ఇందాక చదివినటువంటి భాగం నుంచి ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దూత ఐగుప్తు దేశంలోను ఎర్ర సముద్రంలోను 40 ఏండ్లు అరణ్యంలోను మహత్కార్యములను సూచక్రియలు చేసి వారిని తోడుకొని వచ్చను. నా వంటి ప్రవక్త దేవుడు మీ సహోదరుల నుంచి మీకు పుట్టించును. ఇది అత్యంత ఏమనాలా, ఇప్పుడు మాట్లాడితే దేవుడు చెప్తున్నటువంటి ఒక ప్రవక్త ఒక ఆయన ఉన్నాడు అని చెప్పి ఆయన లాంటి నేను అని చెప్తే బాగుంటుంది. కానీ నేను ఏమంటాడు తెలుసా? ఏమన్నాడినా? నా వంటి ప్రవక్త అనండి ఒకసారి. ఓకే, నాలాంటి ప్రవక్తని దేవుడు మీకు పుట్టిస్తాడని చెప్పాడట. మెస్సయ్య గురించి మాట్లాడుతూ, క్రీస్తుని గురించి మాట్లాడుతూ నాలాంటి ప్రవక్త. యాక్చువల్గా ఈయన ఒకవేళ చెప్తే ఆ మెస్సయ్య లాంటి ప్రవక్త నేను అని చెప్పాలి తప్ప, కానీ ఏమంటున్నాడు? నాలాంటి ప్రవక్తని. ఓకే, నాలాంటి, నా వంటి అనండి ఒకసారి. నా వంటి. ఓకే, అంతకుముందు మన పరిస్థితి ఏంటో తెలుసా? ఈ నా వంటి, నాలాగా మీకు మెస్సయ్యనే నాలాగా ఉంటాడని చెప్తున్నాడు. అంటే ఎంత స్థాయి ఆత్మీయ జీవితం చూడండి ఒకసారి. మెస్సయ్యనే నాలాంటోడు అని చెప్తున్నాడు. ఓకే, అంతకుముందు మన పరిస్థితి ఏంటంటే నన్ను నమ్మరు అనండి ఒకసారి. కొంచెం గట్టిగా అనాలి. నువ్వు ఎక్కడికైతే పంపిస్తున్నావో ఆ ఇశ్రాయేలీలు నన్ను అనాలి గట్టిగా. నన్ను నమ్మరు అనండి ఒకసారి. ఓకే, మెయిన్ ప్రాబ్లం ఏంటంటే జనాలు మనల్ని నమ్మకపోవడమే. ఫ్యామిలీలో అవ్వచ్చు, మనం వర్క్ చేసే ప్లేస్లో అవ్వచ్చు, లేకపోతే ఎక్కడైనా సరే పెద్దోళ్ళు పిల్లలు నమ్మకపోవడం అనేది పెద్ద సమస్య. ఈ మోషే అది కూడా అనుభవించాడు.
నన్ను నమ్మరు అనండి ఒకసారి. ఎందుకు నమ్మరంటారు? ఎందుకు నమ్మరంటే ఈయన ఎవరో తెలియదు, ఈయన ఎవరో ఈయనకే తెలియదు. ఎందుకంటే పుట్టినప్పుడు ఈయన ఎవరైనా ఇశ్రాయేలీయుడు. ఎవరైనా ఇశ్రాయేలీయుడు. తర్వాత తను పెరిగిందంతా ఎలాగా? ఐగుప్తీయుడు. ఐగుప్తీయుని యొక్క హెయిర్ స్టైలు, లైఫ్ స్టైలు, ఏమంటారు, డ్రెస్సింగ్ స్టైల్ ఇవన్నీ వేరే. ఐగుప్తీయుని స్టైల్లో పెరుగుతున్నాడు. లోపల ఇశ్రాయేలీయుడు, పైకి ఐగుప్తీయుడు. ఇప్పుడు సడన్గా ఆయనకి నాలో ఉన్న ఇశ్రాయేలుడు గుర్తొచ్చాడు. తనలో ఉన్న ఇశ్రాయేలు గుర్తొచ్చి నేను ఇశ్రాయేల్ అని చెప్పి ఇశ్రాయేల్ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళు అన్నారట, నువ్వు మావాడు కాదు అన్నారట. నువ్వు మా మీద అధికారివా అనగానే అక్కడి నుంచి పారిపోయి, నాకు ఐగుప్తు వద్దు, ఇశ్రాయేల్ వద్దు. ఇప్పుడు ఎక్కడికి పోయాం? మిద్యానికి వెళ్ళాం. ఎక్కడికి? మిద్యానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఇత్రోని అడిగారు, ఎవరు మీకు సహాయం చేశారు అని అడిగితే వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఏం చెప్పారు? ఐగుప్తీయుడు ఒకడు వచ్చాడు అనండి ఒకసారి. ఐగుప్తీయుని నేను కాదని వదిలేసాం కదా, కానీ ప్రజలందరూ ఎలా చూస్తున్నారు మనల్ని? ఓకే, అర్థమైంది కానీ మాట్లాడేది. లోపలేమో ఇశ్రాయేలీయుడు, పుట్టుకేమో ఇశ్రాయేలీయుడు, పెరిగిందేమో ఐగుప్తీయుడు. ఐగుప్తీయుని కాదు నేను ఇశ్రాయేల్ అని చెప్పి పోతున్నాడు. కానీ ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన ఎలా చూస్తున్నారు? ఐగుప్తీయుడు. ఇప్పుడు నేను ఇశ్రాయేలీయున్నా, ఐగుప్తీయున్నా, మిద్యానీయున్నా, నన్ను నమ్మరు అనండి ఒకసారి. ఓకే, వీ హ్యావ్ అవర్ ఓన్ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్. ఐ మీన్ మన వ్యక్తిగత కొన్ని మనం వేసిన తప్పటడుగులు బట్టి కావచ్చు, మన సెల్ఫ్ మేడ్ మిస్టేక్స్ని బట్టి కావచ్చు, ఈవెన్ మన మిస్టేక్ ఇన్ ఐడెంటిటీ వల్ల, తప్పుడు అవగాహన, అభిప్రాయాల వల్ల మన వల్ల జరిగిన అనర్థాలు అవ్వచ్చు. ఏదేమైనా సరే నువ్వు ఇదా నేను నిన్ను నమ్మను, నన్ను నమ్మరు అంటాడు. 4వ అధ్యాయం 1వ వచనం నిర్గమాకాండంలో ఇశ్రాయేలీయులు నన్ను అనండి ఒకసారి. నన్ను నమ్మరు నుంచి ఎక్కడికి మారాడు తెలుసా? నన్ను నమ్మరు నుంచి ఎక్కడికి మారాడు? ఇప్పుడు నా వంటి ప్రవక్త అనండి గట్టిగా, అనండి గట్టిగా. నన్ను నమ్మరు అనే స్టేజ్ నుంచి ఎక్కడికి వచ్చాడు? ఇప్పుడు నా వంటి ప్రవక్తను దేవుడు మీ కొరకు పుట్టిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సరే, ఇంకా ఇట్లా మాట్లాడితే చాలా ఉన్నాయి, 1, 2 కాదండి, చాలా విషయాలు ఉన్నాయి. సేమ్ కాంట్రాస్ట్ కనిపిస్తుంది మనకి, సేమ్ థింగ్స్ కనిపిస్తాయి. ముఖాన్ని దేవుని తట్టు చూడడానికి, దేవుణ్ణి చూడడానికి వెరచి ముఖం దాచుకున్నవాడు తన ముఖం ప్రకాశిస్తుంటే, ఇశ్రాయేలును తన దగ్గరికి వచ్చి తన ముఖం చూడడానికి వెరిచే స్థాయికి ఆత్మీయంగా ఎదిగాడు. వీటన్నిటికీ సంబంధించిన ఒక కంక్లూజన్ థింగ్ చెప్పేసి నేను క్లోజ్ చేస్తాను ఈరోజుకి. ఆ కంక్లూజన్ ఏంటంటే, గమనించండి ఒకసారి. ఇశ్రాయేలు ప్రజల పక్షంగా నిలబడి, ఇంకొక విషయం ఇక్కడ జ్ఞాపకం చేస్తాను, వినండి ఒకసారి. దేవుని సన్నిధిలో మాట్లాడేటప్పుడు దేవుడు మోషకు ఒక ఆఫర్ ఇస్తాడు ఒక టైంకి. అనగా ఇశ్రాయేలు బంగారు దూడ పాపం చేసిన సందర్భంలో దేవుడు వాళ్ళకు ఒక ఆఫర్, దేవుడు మోషకు ఆఫర్ ఏంటో తెలుసా? మోషకు ఒక ఆఫర్ ఏంటంటే, ఇదిగో నీవు తీసుకొచ్చిన ఇశ్రాయేలీలు, నువ్వు ఐగుప్తు నుంచి తీసుకొచ్చిన, ఎవరు తీసుకొచ్చారట? మోషే నువ్వే తీసుకొచ్చావు కదా. ఆ ప్రజలు చెడిపోయారు, ఆ ప్రజలు తమ మార్గాల్ని జరుపుకొని చెడిపోయారు. నువ్వు పక్కకు జరిగితే, నువ్వు ఊరకుంటే నేను అగ్ని వారి మీదకి దిగి వచ్చి వారు నాశనం చేయబడతారు. నీలో నుండి ఒక కొత్త జనాంగాన్ని, ఒక గొప్ప జనాంగాన్ని నేను తీసుకొస్తాను. ఒక మోడల్ ఫ్యామిలీ, మోడల్ నేషన్ని అబ్రహాం, ఇస్సాకు, యాకోబు నుంచి తీసుకురావాలి నేను. అయితే ఇప్పుడు నీలో నుంచి తీసుకొస్తాను. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అనే మాట పోయి ఇప్పుడు ఏమొస్తుంది? మోషే దేవుడు అని వస్తుంది. మోషే ప్రజలు, మోషే సంతానం ఇశ్రాయేలీలు అనే చోట మోషే సంతానం, మోషేయీలు అని మాట్లాడుకుంటాం. మొత్తం లైఫ్ టైం ఇంతకంటే గొప్ప ఆఫర్ ఇంకేది ఉండదండి, ఇంతకంటే పెద్ద ఆఫర్ ఇంకేది ఉండదు. దేవుని జనాంగంగా పిలువబడుతూ దేవుని యొక్క యాజక రూపమైన రాజ్యంగా ఉండే తన పేరిట పిలువబడే ప్రజలుంటే ఇంక అంతకంటే ఏం కావాలి? అలాంటి గొప్ప ఆఫర్ని ఆయన ఎలా చూశాడు తెలుసా? నువ్వు నాకు ఇవ్వడం, నేను తీసుకోవడం, సరే థ్యాంక్ యూ అని చెప్పి పక్కకు జరిగి వాళ్ళని ఇశ్రాయేల్ నాశనం అవనీయలేదు. అక్కడ మోషే నిలబడి, అంటే మోషే యొక్క యాటిట్యూడ్, మోషే యొక్క మనస్తత్వాన్ని, మోషే యొక్క ఆత్మీయ స్థితిని పరిచయం చేయడానికి ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నాడు మోషే అంటే, ఈ ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి నువ్వు తీసుకొచ్చావు,
తీసుకొచ్చి ఈ ప్రజల్ని అరణ్యంలో నాశనం చేస్తే, అరణ్యంలో నాశనం చేసిన దేవుడు అని నీకు చెడ్డ పేరు వస్తుంది. నీ నామమునకు అది ఘనత. నా నామం గొప్ప చేస్తావు, బాగానే ఉంది, కానీ నీ నామమునకు చెడ్డ పేరు వస్తుంది కదా, అది నీకు జరగకుండునుగా అని చెప్పి మోషే అడ్డుపడ్డాడని రాస్తుంది. 106వ కీర్తన 23 వచనం చదవండి ఒకసారి. 106వ కీర్తన 23వ వచనం. అప్పుడు ఆయన, నేను వారిని నశింపచేసేదను అనెను. అయితే ఆయన వారిని నశింపచేయకుండునట్లు ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. దేవునికి అడ్డుపడ్డాడట. దేవుడు ఏర్పరచుకున్న మోషే దేవునికి అడ్డుపడి ఇశ్రాయేలు ప్రజలు నాశనం కాకుండా అడ్డంగా ఉన్నాడట. అలా అడ్డుపడే విషయంలో ఇది యాక్చువల్గా అయితే ఇక్కడ కొంచెం వివరణ మీకు ఇవ్వడం కోసం ఒక్కసారి గుర్తు చేస్తాను. తెలుగులో మనకి నువ్వు ఊరకుండుము అని రాస్తుంది. అనండి ఒకసారి మాట. మోషే నువ్వు ఊరకే ఉండు అని అన్నాడు. ఇంగ్లీష్లో లీవ్ మీ అలోన్ అని రాసి ఉంటుంది. చదవండి ఒకసారి మాట. నిర్గమాకాండం 32వ అధ్యాయం. మోషేని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న విషయాన్ని మీకు ఇక్కడ జ్ఞాపకం చేసి ముగించుకుందాం ఈ రోజుకి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 10వ వచనం. కావున నీవు ఊరకుండుము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. ఇంగ్లీష్ చూడండి ఒకసారి. నౌ దేర్ ఫోర్ లెట్ మీ అలోన్. ఓకే, తెలుగులో ఏమనుందండి? నువ్వు ఊరుకుండు. ఎవరు ఊరుకుండాలా? మోసే నువ్వు అడ్డుపడకుండా సైలెంట్గా ఉండు, నువ్వు ఊరుకుండు అన్నాడు. ఇంగ్లీష్లో ఏమనుంది? లెట్ మీ అలోన్ అంటే నన్ను ఒంటరిగా వదిలేసే. నన్ను ఒంటరిగా వదిలేస్తే నేను వారిని నాశనం చేసుకుంటా. ఓకే, బట్ హీబ్రూలో ఒక పదం రాస్తుంది. అక్కడ హీబ్రూలో ఒక పదం రాస్తుంది. ఏంటి ఆ పదం అంటే అక్కడ ఒక మిస్టీరియస్ విషయం రాయబడింది. చూడండి ఒకసారి. ఏంటంటే హనీకా అనండి ఒకసారి. హనీకా. లీవ్ మీ, లెట్ మీ అలోన్, లీవ్ మీ అలోన్, ఊరకుండు. ఇప్పుడు మోషేను ఊరకుండు అన్నాడా, నన్ను ఒంటరిగా వదిలే అన్నాడా? బట్ అల్టిమేట్లీ అక్కడ హీబ్రూలో వాడబడిన ఫ్రేజ్ హనీకా. హనీకా అనే పదంలో 4 అక్షరాలు ఉంటాయి. మధ్యలో 2 అక్షరాలు ఏంటో తెలుసా? నోవాహు. అనండి ఒకసారి. అనండి గట్టిగా. అంటే దేవుడు మోషేతో ఏమంటున్నా తెలుసా? నువ్వు కూడా నోవాహులాగా చెయ్యిపో అన్నాడు. ఏం చేయాలి? నోవాహు ఏం చేశాడో అదే చెయ్యి అన్నాడట. అంటే అర్థం ఏంటో తెలుసా? నోవాహు ఏం చేశాడంటే, ఇదిగో ఈ భూమి మీద ఉన్నటువంటి సకల మానవాళిని నేను నాశనం చేస్తున్నాను అని చెప్పినప్పుడు నోవాహు సైలెంట్గా ఉన్నాడు. నోవాహు ఏం చేశాడట? సైలెంట్గా ఉన్నాడు. ఇదిగో ఓడగట్టు అంటే ఓడగట్టాడు. కానీ ఓడలోకి వెళ్ళే ముందు 120 సంవత్సరాలు ఓడగట్టడం యొక్క దేవుడు యాక్చువల్గా నాశనాన్ని కోరుకునే దేవుడు కాదు. కృప చూపించే విషయంలో ఐశ్వర్యవంతుడు, క్షమించే విషయంలో సిద్ధ మనస్సు గలవాడు, 1000 తరాల వరకు కృప చూపించి ప్రతిరోజు ఒక ఆపర్చునిటీ ఇచ్చేవాడు. యేసయ్య అంటాడు, ఇదిగో ఒక ఉపమానం చదువుతాం కదా మనం, నేడు నీ ప్రాణమును చెప్పాలి, నీ ప్రాణమును అడుగుచున్నారు. అంతేనా? ప్రాణమును అడుగుతున్నారా? ఏది? ఒకడు అన్ని సంపాదించుకొని కూర్చుకొని ఏమంది అది? కాదు, ఒక మాట రాసి ఉంటుంది అక్కడ. ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. అంతేనా? ఎవరు చెప్పరు? ఎవరు గుర్తున్నట్లేదా? నువ్వు అన్నీ సంపాదించుకొని కోట్లు కూర్చుకొని నేడు నీ ప్రాణమును అడుగుచున్నారు. ఇట్లా ప్రాణం అడిగే వాళ్ళు ఉంటారట దేవుని సన్నిధిలో. ఓకే, చదువు. ఒకానొక పట్టణానికి ఎక్కడ మాది రెఫరెన్స్? యాకోబు 4వ అధ్యాయం
13వ వచనం. నేడైనను రేపైన ఒకానొక పట్టణంకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదింతము రండని చెప్పుకున్న వాళ్ళారా, రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే. ఇది కాదు, ఉపమానం కావాలి. ఎక్కడది? సువార్తలో ఉపమానం ఉంటుంది. సూర్య ఎక్కడ? నేడు నీ ప్రాణం అడుగుతున్నారు. మన ప్రాణం అడుగుతుంటారట. లూకా 12 చదవండి. వెర్రివాడ. ఎస్, ఆ మాట గుర్తురాలేదు ఇందాక నుంచి. వెర్రివాడ, ఈ రాత్రికి నీ ప్రాణం అడుగుతున్నారు అనండి ఒకసారి మాట. నీ ప్రాణం అడుగుతున్నారు. మన ప్రాణం అడిగే వాళ్ళు ఉంటారట ఆయన దగ్గర. అయితే ఆయన పేతురుతో చెప్తాడు, నీ ప్రాణం కూడా అడిగారు, గోధుమల్ని జల్లించినట్టు జల్లించేలాగా నీ ప్రాణమును అడిగారు, కానీ నేను వేడుకున్నాను. అయితే పాయింట్ ఏంటంటే, ఈ హనీక అనే మాటకి అర్థం ఏంటంటే మధ్యలో నోవాహు చేసినట్టు. నోవాహు అంటే నోవాహు కాలంలో ప్రజల యొక్క ఏమంటామంటే వారి అంతరంగంలోని చెడుతనం అంటాం కదా, ఆ చెడుతనం విస్తరించున్న సందర్భంలో వారి హృదయంలోని తలంపులోని ఆలోచనలోని ఊహ ఎల్లప్పుడూ చెడ్డది. ఈవిల్ చేత ప్రపంచం అంతా నిండిపోయిన రోజుల్లో అప్పుడు గమనించండి ఒకసారి, దేవుడు నోవాహును పిలిచి నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనిపించాడట. అయితే నోవాహు ఇదిగో ఓడగట్టమంటే ఆ 120 సంవత్సరాలు వెయిట్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆ 120 years ఎందుకు వెయిట్ చేశాడంటే ఇంకా ఏదన్నా మారే అవకాశం ఉంటుందేమో. 120 సంవత్సరాల తర్వాత ఇక నోవాహు ఓడలోనికి ప్రవేశించే సందర్భంలో నోవాహు గనక ఒక అడుగు వెనక్కేసి నేను ఓడలోనికి ప్రవేశించను, వీళ్ళతో పాటు నన్ను కూడా నాశనం చేయి అన్నాడు అనుకోండి, ఏమవుతుందో తెలుసా? జలప్రలయం రాదు భూమి మీదకి. అందుకే ఆ జలములకు పేరు పెట్టబడింది, నోవాహు జలములు అంటాడు దాన్ని. ఓకే, ఆ జలములను ఏమంటాం అంటే, ఆ ఫ్లడ్కి కారణం ఎవరు అంటే ఏం చెప్పాలి గట్టిగా? నోవాహు కారణం. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తాను, దేవుని యొక్క నీతి. ఒక పట్టణం అంతా పాపలతో నిండి ఉండగా ఒక్క నీతిమంతుడు ఉంటే ఆ ఒక్కడి కోసం పట్టణం అంతటిని కాపాడతాడు. ఓకే, అర్థమైంది కదా? అబ్రహాం కూడా అందుకే సొదొమ అందులో ఒక్క 10 మంది నీతిమంతులు ఉంటే వాళ్ళని బట్టి వాళ్ళని వదిలేస్తామంటే 10 మంది ఉంటే వదిలేస్తానన్నాడు ఆయన. పట్టణానికి ఒక 10 మంది ఉంటే చాలు. ప్రార్థన చేసే ప్రార్థనాపరులైన నీతిమంతులో 10 మంది ఉంటే చాలు. ఒకటి గమనించండి ఒకసారి, నీతిమంతుల్ని బట్టి పాపుల్ని దేవుడు ఏం చేయడు. ఓకే, బాగా వినాలి ఈ మాట. అలాంటిది నోవాహు గనక నేను ఆ ఓడలోనికి ప్రవేశించను, నన్ను కూడా వీరితో పాటు నశింపజేయి అన్నాడు అనుకోండి, నోవాహు జలప్రలయం అనేది వచ్చేది కాదు. ఆ జలముల పేరు నోవాహు అని ఎందుకు పెట్టబడిందంటే నోవాహు సైలెంట్గా ఉన్నాడట, వెళ్ళిపోయి ఓడలో కూర్చున్నాడు. నోవాహు యొక్క ఫ్యామిలీ తప్ప, ఆ యొక్క జంతుజాలం తప్ప మిగతా ఏవేవి రక్షించబడలేదు. చాలా జాగ్రత్తగా ఈ మాట గమనించాలి. అలాగా నువ్వు కూడా చేయిపో అన్నప్పుడు మోషేకు వెలిగింది ఒకటి. మోషేకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇక నుండి తనేం చేయాలో తనకి కాంప్రహెన్షన్ గ్రహించగలిగాడు. అప్పుడు దేవుణ్ణి విడిచిపెట్టి, దేవుణ్ణి ఒంటరిగా విడిచిపెట్టి ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళలేదట. దేవుని దగ్గరనే ఉండి నీకు కోపం ఎందుకు వస్తుంది అంటాడు. ఎవరెవరిని అంటున్నారు? మోసే, దేవా నీకు కోపం ఎందుకు వస్తుంది అని చెప్పి దేవునితో మాట్లాడి నీకు చెడ్డ పేరు వస్తుంది అన్నీ చెప్పిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి వారి మీద తన కోపం అంతా చూపించాడని చదువుతా. దేవుని నీకేమో కోపం ఎందుకు వస్తుందని దేవుణ్ణి అడిగిన వాడు ఇశ్రాయేల్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ మీద తన కోపం అంతా చూపించాడు. విషయం ఏంటంటే, అంతేకాదు దేవుని సన్నిధిలో జీవ గ్రంథములో నుండి నా పేరు తుడిచేస్తే నా పేరు తుడిచేయి. వారిని రక్షించావు,
వదిలేసావు, లేదంటే నా పేరు తొలగించేసాయి. అంటే వీళ్ళందరి ప్రాణాలు అడుగుతున్నారు కదా, వాళ్ళందరికీ వదిలేసాయి, అందులో నన్ను కూడా యాడ్ చేసే అంటాడు. అలా మోషే ఏం చేశాడట, దేవుని ఉగ్రతకి ఆ పాప సంబంధమైనటువంటి ప్రజలకి మధ్యలో అడ్డుపడ్డాడని రాస్తుంది. ఈ గ్రహింపు అనేది తన వ్యక్తిగత విషయం. ఈ గ్రహింపు అనేది తన వ్యక్తిగత విషయం. నేను దేని గురించి మాట్లాడుతున్నాను? ఎక్కడ పడ్డామో అక్కడే లేచి నిలబడాలి, ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే ఎక్కడ అవమానించబడ్డామో అక్కడే గణపరచబడాలి, ఎక్కడ తలదించబడ్డామో అక్కడే తలెత్తబడి ఇది నిజమైనటువంటి దేవుని యొక్క సాక్ష్యం. ఆమె నండి గట్టిగా. ఆ సాక్ష్యం పొందడానికి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఒకటి ఉంది. దాని పేరేంటారంటే సొంత గ్రహింపు. దేవుని వాక్యం నాతో ఏం మాట్లాడుతుందో దేవుని తట్టు తిరిగితే చాలు, దేవుని తట్టు తిరిగితే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి మోషేలో ఈ యొక్క అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ని మనం చూస్తాం. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఇంకొక విషయం చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. దేవుని యొక్క సన్నిధిలో ఆయనకి ఇష్టంగా జీవించే జీవితం కలిగి ఉండడం, కాంప్రహెన్షన్ అంటాం, గ్రహింపు అంటాం. వెలుగు చీకటిలో ప్రకాశించున్నది కానీ చీకటి వెలుగును గ్రహించకున్నదట. అంటే నా పక్కన నా చుట్టూ ఉన్నటువంటి దేవుని వాక్యపు వెలుగును, ఆ ప్రత్యక్షత వెలుగును, అవగాహన గ్రహింపు వెలుగును నేను గ్రహించడం, అది నన్ను బ్రిడ్జ్ లాగా, నన్ను ఆ యొక్క ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ నాలోకి వచ్చేలాగా చేస్తుంది. ఎఫ్ఎస్సి పత్రికలో దాని గురించి చెప్పబడుతుంది. ఏంటంటే ఏమని చెప్పబడుతుందంటే, మన లోపల కార్యకార్యగు దేవుని యొక్క అద్భుతమైన శక్తి ఇప్పటికీ పనిచేస్తుంది అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అలాంటి అద్భుతమైన ట్రాన్స్ఫర్మేటివ్ పవర్ దేవుడు మనలో కూడా జరిగించును గాక. ఆమేన్. అందరం లేచిపడదాం ఒకసారి. ఇప్పుడు ఈ మోషే లేకపోతే ఈ భూమి మీద మోస్ట్ పవర్ఫుల్ 3 గ్రేట్ రిలీజన్, 3 మతాలు భూమి మీద లేవు. మేజర్ మతాలు అవి. ప్రధానమైన 3 మతాలకి మోషే ముఖ్యమైన వాడు. ఆ మోషే ఆ రోజున లేకపోయి ఉంటే ఈరోజు మనం మాట్లాడుకునే దేవుని జీవవాక్యం మనకు అందేది కాదు. అనండి ఒకసారి మాట, జీవవాక్యం. దేవుని దగ్గర నుండి మనం అనుసరించుట కోసం జీవవాక్యమును మోసుకొని వచ్చిన వాడు ఇతడే. ఈరోజు మనం మాట్లాడుకునే ప్రతి థియరీ, లేకపోతే సిద్ధాంతాలు, కోర్ట్స్, న్యాయస్థానాల్లో ఉండే న్యాయ విధులన్నీ ఆల్మోస్ట్ మోషే ధర్మశాస్త్రం నుంచి తీసుకున్నవే. అలాంటి అద్భుతమైనటువంటి మోషే ఎలాగా ప్రారంభించబడ్డాడు, ఎలాగా ముగించబడ్డాడు. ఈ రోజున నువ్వు ఉన్న చోట, ఎక్కడైతే నీవు ఆ కృంగిపోయినటువంటి, లేకపోతే తలదించబడినటువంటి పరిస్థితి, ఇబ్బందిగా అనిపించే పరిస్థితి ఉన్న చోట ఈ రోజున మీతో మాట్లాడే ఈ మాట, అక్కడే దేవుడు నీ తల పైకెత్తగలడు. తల వంచి, దేవా పూదండను మాకు దయచేయండి, బూడిదకు ప్రతిగా పూదండ దయచేయి నాయన. దుఃఖ వస్త్రానికి, ఈ యొక్క దుఃఖ వస్త్రానికి ప్రతిగా ఉల్లాస వస్త్రం దయచేయి ప్రభు. ఐ వాంట్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ లార్డ్. దేవుని చిత్తమును గుర్చిన గ్రహింపులోకి ప్రవేశించి మనమున్న చోట నుంచి పైకి లేవనెత్తబడ్డ కోసం దేవుని వాక్యం ఇప్పటికీ మనతో మాట్లాడుతూ ఉంది. ఒక్కొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ జీవవాక్యమును తీసుకున్నవాడు ఇతడే. ఆ జీవవాక్యంలోనే గోల్డెన్ రూల్ రాయబడి ఉంది. నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించమనే మాట అందులోనే రాయబడి ఉంది. వాక్యం మనకి ఈ రోజున మార్గం ఏంటో మనకి బయలుపరిచింది కూడా అదే. క్రీస్తు ఉన్నటువంటి వాక్యాన్ని ఈరోజు మనం కలిగి ఉన్నామంటే దాన్ని తీసుకొచ్చిన వాడు కూడా మోషేనే. దేవా మీకు వందనాలు, స్తోత్రం నాయన. నా వంటి ప్రవక్త అనే స్థితికి ఇదిగో మీ కుమారుని మోషేని నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రం నాయన. దేవుని యొక్క కార్యకార్యకు శక్తి మా జీవితాల్లో ఎంత పనిచేస్తుందో మరొకసారి వినడానికి, గ్రహించడానికి మనసు దయచేసిన దేవా మీకు వందనాలు.
విన్న మాటలు మా హృదయాల్లో స్థిరపరచండి. ఎక్కడ మేము కృంగి తలదించుకునే పరిస్థితిలో ఉన్నాము, అవమానంలో ఉన్నాము, అక్కడే మా తలలు పైకెత్తగలిగిన మీకు వందనాలు, స్తోత్రం. తల పైకెత్తబడును గాక. స్తోత్రమైనా మీకు వందనాలు. మిక్కిలి అల్పమైన ఇదిగో చిన్న మంద అని పిలువబడే ఆ చిన్న మందతో మీరు మాట్లాడుతున్నారు. చిన్న మంద భయపడము, దేవుని రాజ్యం మీకు అనుగ్రహించడం దేవుని వందనాలు, స్తుతులు, స్తోత్రం. నాయన ఘనమైన మీ కార్యములను బట్టి మీకు వందనాలు. ప్రార్థన చేద్దాం. ఒక్కసారి దేవుని అడుగుదాం. దేవా, ఆ గ్రహింపు మాకు కూడా దయచేయండి. మీ చిత్తం ఏంటో అర్థం చేసుకోవడానికి కృప, మీ వాక్యమును గ్రహించే మనస్సు మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. మనోనేత్రాలు వెలిగించండి తండ్రి. జ్ఞానము ప్రత్యక్షత కలిగిన మనస్సు దయచేయండి. మా వ్యక్తిగత జీవితాల్లోనూ, కుటుంబాల్లోనూ, మా ప్రొఫెషనల్ కెరీర్లో ఇదిగో స్తోత్రునైనా సార్వత్రికంగా ఇదిగో సంఘ విషయంలో మా జీవితాలు ఇదిగో హెచ్చింపబడినట్లు గ్రహింపు దయచేయండి. మా ఆలోచనలను విశాలపరచండి ప్రభువా. మా ఆలోచనలను, తలంపులను విశాలపరచమని మీ సన్నిధిలో వేడుకుంటున్నా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. మీకే కృతజ్ఞత చెల్లిస్తున్నాం. ఈ సమయంలో నాతో మాట్లాడినందుకు మీకు వందనాలు. సర్వాధికారి, సర్వశక్తివంతుడా, మీ సార్వభౌమత్వాన్ని బట్టి, మీ అధికారం, ఆధిపత్యాన్ని బట్టి మమ్మల్ని మేము తగ్గించుకొని మీ నామాన్ని హెచ్చిస్తూ దేవా, మాకు అవసరమైనటువంటి ఈ దినపు మన్నాని, భోజనాన్ని, ఇదిగో ఆత్మ సంబంధమైనటువంటి వాక్యాన్ని అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. సాక్ష్యము దయచేయండి, మా సాక్ష్యములను దీవించండి. ఇదిగో మేము అనేకులకు సాక్షులమై ఉందుము గాక. మా సాక్ష్యమును పునరుద్ధరించి, దీవించి, ఆశీర్వదించి మా సాక్ష్యము ద్వారా మీరే మహిమ పొందమని వేడుకుంటూ, స్తుతించి, ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి బ్రతిమాలి వినయంతో వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.